ఎవరున్నారని ఎంత వెతికాడు, ఈరోజు వెతుకుతున్నాడు. దేవుని కొరకు నిలబడగలిగిన వారు ఎవరున్నారు అని దేవుడు చూస్తూ ఉన్నాడు. తల్లి, సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో మనం ఎన్నో కలిగి ఉన్నాం, ఎన్నిటినో సంపాదించుకుంటున్నాం. కానీ యేసయ్య కొరకు ఒక మంచి పని, ఒక త్యాగపూరితమైన పని, ఒక వ్యక్తిని రక్షణలోనికి నీవు నడిపించగలిగితే అంతకంటే గొప్ప ధన్యత మరొకటి లేదు. చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్టోన్ వాల్ జక్సన్ అనేటువంటి ఆయన ప్రార్థనా దాహముతో దివారాత్రులు ఎక్కువ సమయం మోకాళ్ళ మీదే ప్రార్థన, తను పడక మీద ఉన్నా, నిద్రిస్తున్నా ప్రార్థన, దేవునితో సంబంధము తెగిపోకుండా కనెక్షన్ కలిగి ఉండేవాడు. హల్లెలూయా చెబుదామా గట్టిగా? దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. పాల్ యాంగిచో గారి చర్చిలో ఇంచుమించు ఒక 18 లక్షల మందో 14 లక్షల మందో సంఘ సభ్యులు. ఎంతమంది? వేల మంది కాదు ఎంతమంది? లక్షలు. ఆయన తెల్లవారుజామున 3 గంటలకే లేచి ప్రార్థనలో ఉంటాడు. అక్కడ ఒక కొండ ఉంది, ప్రార్థన కొండని. ఆ కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరు జాగ్రత్తగానండి. ఇక్కడ విశ్వాసులకి ఏమి నేర్పించాడు? అక్కడ సంఘంలో ఉన్న విశ్వాసులు ఏమి నేర్చుకున్నారు అంటే ప్రార్థన చేయటము, రెండోది నూతనమైన ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకురావటం. హల్లు చెప్పండి గట్టిగా, చేతులెత్తలు చెప్పండి గట్టిగా. ఈచ్ వన్ క్యాచ్ వన్. నీవు మరొక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించాలి, పట్టుకోవాలి. హల్లు చెప్పండి గట్టిగా, చేతులెత్తలు చెప్పండి గట్టిగా. నోటితో చెప్పు. నేను నాకుగా ఉండక, ఒంటరిగా ఉండక మరొక వ్యక్తిని, గట్టిగా మరొక వ్యక్తిని నా ప్రభువు దగ్గరికి నేను నడిపిస్తాను. హల్లెలూయా. కనుక ఒక్క వ్యక్తి సంవత్సరం పొడవునా ఒకళ్ళే ఉంటే సంఘం అభివృద్ధి చెందదు, విస్తరించబడదు, దేవుని కార్యము సంఘంలో జరగదు. ఈ ప్రపంచం అంతా మార్పు చెందాలి, ప్రజలందరూ రక్షణ పొందాలి, మానవాళ్ళందరూ రక్షణ పొందాలనే దేవుని ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము. ఆ దేవుని ప్రణాళికలో ఎందరైతే ఉన్నారో వారందరూ దేవుని సన్నిధికి నడిపించబడాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చేతులెత్తి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ ప్రార్థన కూటాలు, ఎందుకు ఈ ఉపవాస కూటాలంటే బ్యాటరీ ఛార్జీ అయిపోతే మళ్ళీ ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఛార్జింగ్ అయిపోయింది. కొత్త బొళ్ళైనా ఒక్కొక్కసారి ఆ బ్యాటరీ పనిచేయదు, దిగిపోయింది. ఎంత కొట్టినా, ఎంత స్టార్ట్ చేసినా బూ అంటుంది, అంతేగాని అది స్టార్ట్ అవుతుంది. చేతులెత్తలు చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏం చేయాలి? వెంటనే ఆ బ్యాటరీ తీసేసి క్రొత్త బ్యాటరీ, లేకపోతే ఆ బ్యాటరీని ఛార్జర్ చేయాలి. అప్పుడు అది అందుకుంటుంది, షల్ప్ కొడితే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ జీవితంలో కూడా ప్రార్థన అనేది అంత శక్తివంతమైంది. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులెత్తి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మోషే ప్రార్థన చేశాడు. ఒక సమస్య ఏర్పడింది. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో ఒక పెద్ద సమస్య ఏర్పడింది. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, 22 నుంచి మనం చదివితే అక్కడ నీళ్లు చేదైపోవటము, ప్రియులారా ఒక పరిస్థితి అక్కడ ఏర్పడినట్లు చూస్తాం. చూడండి, వారందరి కొరకు మోషే మీద తిరగబడ్డారు. మోషేని కొట్టాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ సమయంలో మోషే ఏం చేశాడు? ప్రజలందరి తరపున మోషే దేవునికి మొర్ర పెట్టాడు. హల్లెలూయా. చదవండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము జనులను సాగు చేయగా
వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదు అయినవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. మారా అంటే అందరూ చెప్పండి. మారా అంటే చేదు. మారా అని పేరు కలిగి ప్రజలు ఏమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. ఆమేన్. అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అతడు యెహోవాకు మొర్ర పెట్టాడు. సమస్య ఎదురైనది. ప్రజలు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ప్రజలు శోధించబడుతూ ఉన్నారు. ప్రజల తరపున నాయకుడు నిలబడ్డాడు. ఏం చేయాలి ప్రభువా, ఈ ప్రజల అవసరత తీర్చబడాలి అని మోషే ఏం చేశాడండి చెప్పాలి. ఏం చేశాడు మోషే? దేవునికి ప్రార్థన చేశాడు, మొర్ర పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకేదైనా సమస్య ఎదురైందా? నువ్వేం చేయాలి? వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము ప్రారంభించు. హల్లెలూయా. అది కఠినమైన సమస్య అయినా, అది నీ వల్ల కాని పరిస్థితి అయినా దేవుడు సమస్తమును మార్చి అనుకూలపరచి సాధ్యపరచగలిగిన వాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మారాలో నీళ్ళేమైపోయినాయి? ఆ నీళ్ళేమైపోయినాయి? చేదైపోయినాయి. త్రాగటానికి అనుకూలత లేదు, జీవనోపాధి చేయటానికి అనుకూలత లేదు, జీవించటానికి. మోషే అప్పుడు దేవునికి ప్రజల తరపున ప్రభువా న్యాయం తీర్చు, ప్రభువా కనికరించు, ఈ పరిస్థితి నువ్వు మార్చు, ఈ సమస్యను విడిపించు, సమస్యకు పరిష్కారము అనుగ్రహించు. దేవునికి స్తోత్రం. హల్లు చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థన చేస్తే కోర్టులు కూడా చేయలేని పనులు దేవుడే చేస్తాడు. ఆమేన్. చట్టాలు మార్చలేవు ప్రజల్ని, తుపాకీ గుండులు మార్చలేవు, లాఠీ చార్జీలు మార్చలేవు. కానీ మనుషుని యొక్క మనస్సులను, జీవితాలను మార్చేది కేవలము దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారు చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అంటే ప్రార్థన చేస్తే దేవుడు మారుస్తాడా మార్చడా? అందరూ చెప్పండి మారుస్తాడని. నీ ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో దేవుడు మార్పు చేస్తాడా చేయడా? చేస్తాడు. అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు, అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. వాళ్ళ కోసం నువ్వేం చేయాలి? తిని నిద్రపోకూడదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా మార్చు, ప్రభువా సహాయం చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే మోషే మొర్ర పెట్టినప్పుడు మోషేకు దేవుడు సమస్య పరిష్కారాన్ని దేవుడు చూపించాడు. హల్లెలూయా. 2 చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. నీవు కూడా మొర్ర పెడితే సమస్య పరిష్కారము లేనటువంటి సమస్య ఏది ఉండదు. నీవు మొర్ర పెడితే నీ సమస్యను దేవుడు ఇమిడియట్లుగా పరిష్కరించగలడు. ఎంతమంది నమ్ముతున్నారమ్మా? ఉపవాస ప్రార్థన అంటే ఏది ఉట్టి ప్రార్థన అనుకుంటున్నావా? ఏదో పాస్టర్ గారు పని లేక పెట్టాడు అనుకుంటున్నారా? ఉపవాస ప్రార్థనలో దేవుని శక్తి ఉన్నది. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మరి మీరందరూ అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు. మీరేమో తిని హాయిగా కుంభకర్ణులాగా నిద్రపోతున్నారు చాలామంది. అసలు ప్రార్థన అంటే కొంతమందికి తెలియట్లా. ఇంతలా మొక్కుంగిపోయి తాగుబోతుడు మొక్కలాగా కుంభకర్ణులాగా ఉండాలి. సిగ్గులేనటువంటి పరిస్థితి. కుటుంబం ఎలా ఉంది, బిడ్డలు ఎలా ఉన్నారనేటువంటి ఆలోచన కూడా లేదు. వాళ్ళు ఎట్టుంటే నాకెందుకు, నేను తింటున్నా, నాకు 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 జరిగిపోతుంది, నేను అనుకున్నదల్లా జరిగిపోతుంది. వాళ్ళు ఎట్టుంటే ఏమి, వీళ్ళు ఎట్టుంటే ఏమని. మనిషిగా నువ్వు బ్రతికి సంతోషించాలంటే, నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో కనబడి సంతోషించాలంటే నీవు ప్రార్థన చేయాలి. ఆమేన్. అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, విజ్ఞాపన చేయాలి,
మొర్ర పెట్టాలి. ప్రార్థన విడిచిపెట్టి పారిపోతే నీకు దయ్యానికి దాసుడివే, యేసయ్యకి దాసుడు కాదు. యేసయ్యతో నువ్వు ఉండలేవు. దయ్యమే నిన్ను ఎలుబడి చేసింది. సైతానే లోకాశ, శరీరాశ, నేత్రాశ. దానిని విడిచి దానిని మరి దాని నుండి బయటికి రాలేవు. అదే నిన్ను ఆకర్షించింది. జీవితం పాడైపోవటానికి కారణం అదే. ఆమేన్ చెప్పండి గట్టిగా. నమ్ముతున్నారా? నిజమేనా కాదా? చెప్పండి, నిజమా కాదా? ప్రార్థించాలి. సైతాను తల చితక ద్రొక్కాలి. నీకు నీ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసే ఆ దుష్ట కార్యాలు లయపరచబడాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎంతమంది ఇలాగ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నారు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. నిజంగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం మారదు, నీ బుద్ధి మారాలి, నీ ఆలోచన మారాలి. నీ ఆలోచన మూర్ఖపు ఆలోచన, నీ ఆలోచన దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. నువ్వు ఎప్పుడు ఆలోచన చేసినా దేవుని ముందు పెట్టుకో. దేవుని ఒక ప్రక్కన పెట్టేసి నువ్వు పిచ్చి ఆలోచన చేస్తావు, వ్యతిరేకమైన ఆలోచన చేస్తావు. వాటి వలన జయము మనము పొందలేము. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ ఆలోచన దేవునితో జతపరచబడి అనుకూలంగా ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ జీవితం, విజయవంతమైన జీవితం నీవు జీవించగలవు. హల్లెలూయా. ప్రాకారములు దిట్టపరచాలి. ప్రాకారములను నీకు రక్షణ ప్రాకారం, ప్రార్థన ప్రాకారం. నీ యొక్క గృహములో ప్రార్థన ప్రాకారం ఉన్నప్పుడు సైతానుడు నీ యొక్క ప్రాకారంలోనికి వాడు ప్రవేశింపలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు సైతాను శోధిస్తున్నాడు? ఎందుకు నీ పిల్లలు తప్పిపోతున్నారు? ఎందుకు నీ కుటుంబము దేవునికి వ్యతిరేకముగా పిల్లల లోకములో జీవిస్తూ తిరుగుబాటు చేస్తూ సైతానికి బానిసలుగా జీవిస్తూ దుఃఖకరమైనటువంటి జీవితం జీవిస్తున్నారంటే కేవలం నీ ఇంటిలో ప్రార్థన ప్రాకారము లేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ మనసులో దేవుని ప్రాకారం ఉండాలి, ప్రార్థనా ప్రాకారం. నీ ఆలోచన ఎప్పుడైతే ఆ ప్రాకారాలు ఉండవో సైతానుడు ఊరనే లోపలికి ప్రవేశిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇల్లు కట్టుకుని ప్రహరీ ఎందుకు కట్టుకుంటారు చెప్పండి? ఇల్లు కట్టుకున్నారు, స్థలం ఉంది, విడిచిపెట్టచ్చుగా. ఒక బెత్తి కూడా పోనీరు. ఏం కడతారు? వెంటనే ఇల్లన్నా కడతారు, మురికిలో మురుక్కుంటాను కన్నా. లేకపోతే చుట్టూ ప్రహరీ. ఆ ప్రహరీయే నీ కాపుదల. శత్రువు లోపలికి ప్రవేశించకుండా, దొంగలు లోపలికి రాకుండా, హాని జరగకుండా ప్రాకారంలో క్షేమముగా ఉంటావు. అందుకని ప్రాకారాన్ని కట్టుకుంటావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కనుక రక్షణ ప్రాకారము నీకు అవసరం. రక్షణ ప్రాకారం ఉన్నప్పుడు శత్రువు లోపలికి రాడు. ఆమేన్. ఏమిటి? ప్రార్థన, వాక్య ప్రాకారం. ప్రార్థనా ప్రాకారము, వాక్యమనే ప్రాకారం. మూడోది స్తుతి అనే ప్రాకారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ప్రార్థించినప్పుడు, అందుకే మనం పాటలు పాడి అయిపోయింది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితి. సూర్య చంద్రుల నాపితివే, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. కొడ చెప్పట్లో. ఆహా, ఎంతో బలమైనది యెహోవా, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆహా, ఎంతో బలమైనది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బలమైనది యేసయ్య దుర్గం. ప్రాకారమును దిట్టపరచు. ప్రార్థన ప్రాకారమును నీవు స్థిరపరచుకో. ఇంతవరకు నీ ఇంటికి, నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ప్రాకారాలు లేకపోతే ప్రాకారములు
ఏర్పాటు చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రాకారం ఉండాలి. ప్రార్థన ప్రాకారం, రక్షణ అనే ప్రాకారం, వాక్యం అనే ప్రాకారం, స్తుతులనే ప్రాకారం నీకు కాపుదలగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రాకారాలు నీ ఇంటికి, నీ జీవితానికి ఉండవో, అదుపు తప్పి కంట్రోల్ తప్పిపోయి నువ్వు పడిపోవటానికి కారణం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మోషే సమస్య కొరకు ప్రార్థన చేసి బ్రతిమలాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రజలందరూ కోపోద్రికులుగా ఉన్నారు. సమస్య పరిష్కారం కొరకు దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. వెంటనే అక్కడే మోషే నీ ప్రార్థనకి జవాబు, అదిగో అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు తుంచి ఆకులు తుంచి దాంట్లో వేయి. ఆమెను చెప్దామా గట్టిగా. నువ్వు కూడా ప్రార్థన చేస్తే సమస్యకు చెప్పరేమా, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నేనున్నానయ్యా, నన్ను వాడుకో ప్రభు అని భక్తులు ఆ రీతిగా తమ శరీర దేహములను ప్రిలరా మైనిపొత్తులాగా కరిగించి అపోస్తులుగా దేవుని కొరకు హతసాక్షులు చేయబడి దేవుని కొరకు గొప్ప వీరశూర కార్యాలు చేశారు. దేశాలే దేవుని కొరకు మార్చారు. గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ 3వ రోజు నీకుగా నీవు వ్యక్తిగతంగా ఉపవాస దీక్షను, ఏదైనా సమస్య వినండి, మీకు అందరికి అర్థమయ్యే భాషలో చెబుతున్నా. ఏదైనా సమస్య పరిష్కారము దొరకటం లేదనుకో, ఏం చేస్తారు అందరూ? ఆఫీసుల ముందు ఏం చేస్తారమ్మా? రోడ్డెక్కి ధర్నా, నిరాహార దీక్ష అంటారు. ఏ దీక్ష? నిరాహార దీక్ష పడతారు. నీళ్లు తాగం, మా సమస్య పరిష్కారం అయ్యేదాకా, మా సమస్య విచారించేదాకా మేము ఇక్కడి నుంచి వెళ్ళము అంటారు. లోక సంబంధమైన వాటి కొరకే నువ్వంత తాపత్రయపడితే ఒక వ్యక్తి తన జీవితమును, తన ఆత్మ శాశ్వతమైన నిత్య జీవితంలోనికి నిత్యత్వంలోనికి రావాలంటే నువ్వు ఎంత దేవుని దగ్గర దీక్ష పట్టి, దీక్ష భూని ఉపవసించి ప్రార్థించాలి. ఆమేన్. అర్థమవుతున్న వాళ్ళు చెప్దామా? కనుక నువ్వు ఎన్నుకో, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకో. శ్రేష్టమైంది. నీ యొద్ద నుండి ఎవరో దీనిని తీసివేయలేరు, దొంగిలించలేరు. కనుక ఉపవాసించుదాం. మోషే ప్రార్థించినప్పుడు సమస్య పరిష్కరించింది. దేవుడు అంటున్నాడు, బద్దలై సందులలో నా కొరకు నిలవబడిన గారు ఎవరు? ప్రాకారమును దిట్టపరిచి నిలవబడిన గారు ఒక్కడే, ఎతికితే ఒక్కడ కూడా కనబడాల. ఈరోజు నువ్వు కనబడతావా? నేనున్నాను ప్రభువా, ఇక నీ కొరకు నేను జీవిస్తాను, ఇక నీ కొరకే నా జీవితాన్ని సమర్పించుకుంటున్నా అన్నవాళ్ళు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ త్యాగము, ఆ సమర్పణ కలిగి మనం ముందుకు సాగుదాం. ప్రభువు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. చాలా విషయాల కొరకు